హాయ్రా, అనంతం హైవే ఇన్విట్ ఐపీఓ అని చెప్పి కొత్త ఐపీఓ ఓపెన్ అయిందిరా. కాకపోతే దీని పేరులో ఇన్విట్ అని ఎందుకు ఉంది? ఇన్విట్ అంటే ఏంటి అసలు మంచి ఐపీఓనా? దీనికి అప్లై చేయొచ్చా? ఇది ఒక రెగ్యులర్ కంపెనీ ఐపీఓ కాదురా, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆర్ ఇన్విట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది రోడ్స్ కోసం క్రియేట్ చేసిన ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. మనం పెట్టే డబ్బుల్ని వీళ్ళు హైవే ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ ని మనకి డివిడెండ్స్ లాగా పంచి పెడుతూ ఉంటారు అనమాట. ఓ, అర్థమైంది. ఫస్ట్ వీళ్ళు హైవే కట్టి దాని మీద టోల్ గేట్ వేసి దాని మీద వచ్చే పోయే వాళ్ళకి టోల్ కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని డివిడెండ్ రూపంలో మనల్ని ఇన్వెస్టర్స్ కి ఇస్తారు, అంతేనా? రాంగ్, ఇక్కడే ఉంది అసలు విషయం. వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని HAM హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే రోడ్ మీద ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా వీళ్ళకి సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదే NHAI నుంచి 15 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ గా ప్రతి 6 నెలలకు ఒకసారి వీళ్ళకి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో టోల్ కలెక్షన్స్ కి ఉండే ట్రాఫిక్ రిస్క్ అనేది కంప్లీట్లీ జీరో. అండ్ కంపెనీ కూడా తనకి వచ్చే ప్రాఫిట్ లో 90% మనకే పనిచేయాలన్నమాట. అది సెబీ రూల్ కూడా. సో తక్కువ రిస్క్. తక్కువ రిస్క్ తో స్టడీ ఇన్కమ్ అని చెప్తున్నావు. అసలు స్టడీ ఇన్కమ్ ఎంత వస్తుందో చెప్తే అప్పుడు క్లారిటీ వస్తుంది కదా ఇన్వెస్ట్ చేయాలో వద్దని. ఎక్స్పర్ట్స్ ఈ ఇష్యూ ప్రైస్ దగ్గర ఇయర్ కి ఒక 10% నుంచి 11% వరకు ఈల్డ్ అంటే డివిడెండ్ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. FD కన్నా బెటరే, బాండ్స్ కన్నా కూడా బెటరే. బట్ స్టాక్ మార్కెట్ అంతా హై రిటర్న్స్ ఉండకపోవచ్చు. సో FD కన్నా ఎక్కువ స్టడీ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. కొన్నిసార్లు యూనిట్ ప్రైస్ పెరిగి క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా ఉండొచ్చు. స్టాక్ లాగా దీని తాలూకా ప్రైస్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు 100 రూపాయలకి ఐపీఓ ప్రైస్ వస్తే రేపు పొద్దున 120 రూపాయలు కూడా వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ 80 రూపాయలు కూడా పడిపోవచ్చు. అది కూడా ఉంటుంది. ఓకే, అర్థమైంది. అయితే బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పారా? బేసిక్ డీటెయిల్స్ లో మాట్లాడాలంటే October 7th నుంచి 9th వరకు ఓపెన్ లో ఉంటుంది. ఒక్కో యూనిట్ కి ప్రైస్ 98 to 100 రూపీస్ అండ్ లాట్ సైజ్ 150 యూనిట్స్. సో 15,000 రూపీస్ ఉండాలి నీకు మినిమం ఒక లాట్ అప్లై చేయడానికి. అండ్ టోటల్ ఇష్యూ సైజ్ 400 crores. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మొత్తం 100% ఫ్రెష్ ఇష్యూ. ఈ డబ్బులు కంపెనీ అప్పులు తీర్చడానికి వాడుతున్నారు అనమాట. సో దీనివల్ల మనకి వచ్చే డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా పెరుగుతాయి. అదే కదా. వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? గ్రో అవుతున్నారా? ఇక్కడే ఉంది అసలైన టర్న్ అరౌండ్. FY23 FY24 లో వీళ్ళ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. సో అప్పుడు కంపెనీ నష్టాల్లో ఉంది. కానీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ నుంచి పేమెంట్ స్టార్ట్ అవగానే FY25 లో 410 crores సాలిడ్ ప్రాఫిట్ చూపించింది. ఓకే, అయితే వీళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి? స్ట్రెంగ్త్స్ లో మాట్లాడితే ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడాలరా. ఒకటి NHAI గవర్నమెంట్ నుంచి ఫిక్స్డ్ ఇన్కమ్, సో నో ట్రాఫిక్ రిస్క్. 2 ఢిల్లీ బిల్డ్కాన్ అని చెప్పి వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్ అయ్యారు. సో ప్రాపర్ పార్ట్నర్షిప్. 3 ఫ్యూచర్ లో ఇంకా చాలా రోడ్ ప్రాజెక్ట్స్ వీళ్ళ పోర్ట్ఫోలియోలోకి వచ్చే అంటే పైప్ లైన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మేబీ ఇంకొంచెం మనకి వచ్చే డివిడెండ్స్ అనేది పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్ గా ఏమంటావో చెప్పురా. ఫైనల్ గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, డిస్క్లైమర్ స్టార్టింగ్ లో చూసారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ ఓన్ అనాలిసిస్ మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. ఒకలా చెప్పాలంటే ఇది ఒక ఈల్డ్ ప్లే, అంటే రెగ్యులర్ ఇన్కమ్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో పెన్షనర్స్ అని లేదంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అని స్టాక్ మార్కెట్ వాలటిలిటీ నుంచి తప్పించుకొని FD కన్నా బెటర్ రిటర్న్స్ తో స్టడీ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే ఈల్డ్ కోసమే, అదే కదా. బట్ క్విక్ లిస్టింగ్ గెయిన్స్ అని షార్ట్ టర్మ్ లో ప్రైస్ పెరగాలి అనుకునే వాళ్ళు మాత్రం బెటర్ అవాయిడ్. ఫ్రెండ్స్, మా ఛానల్లో స్టాక్ మార్కెట్ డైలీ అనాలిసిస్ అని, IPO అనాలిసిస్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఒకసారి చెక్అౌట్ చేసి అండి. బాయ్ అయితే.